అందరూ ఇన్ని పట్టుకుంటారు అంటే ఉత్సవ పని వేరే పని కాదు. ఒంగోలు దేశం మొదలైన ఉంటారు. ఉండాలి ఏం చేస్తున్నారా ఇంకా భక్త వెరీ గుడ్. నూరమ్మ ఎక్కడ కాలేజ్ వివేకానంద నవ్య నూరమ్మ వెరీ గుడ్. చాలా సంతోషం బిడ్డ చదువుకుంటున్నాను. నువ్వు చదువుతున్నావమ్మా? వాళ్ళ మట్టి కానీ లేక పండు మొదటికి అవి సహకారం అదే నువ్వు తెలుగు చదువుతున్నావు. నువ్వు ఇంగ్లీష్ కుట్టుంటుందా? ఇంగ్లీష్ కుట్టు అంటే ఇక హార్డ్ ఉంటుందా అంటున్నా. వాస్తవంగా ఒడ్డెరా అంటే శ్రమకు ప్రతిరూపం తల్లి. ఒడ్డెరా అంటే దినమంతా కష్టం చేసి మీ చెమట వచ్చి ఇవాళ ఏదైతుందో మీరు జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్పంటుంది. అటువంటి ఒడ్డెర జాతికి నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను చెప్పంటున్నాను. మన ఒడ్డెర కాలనీ వాస్తవంగా ఒకప్పుడు ఏదైతుందో అంతర్గామ కింద అంతర్భాగంగా ఉన్నప్పటికీ కూడా నూతన గ్రామ పంచాయతీ రూపకల్పనలో భాగంగా అన్న గుర్తుంది తల్లి చెప్పంటూ నేను ఒడ్డెర కాలనీ ఏర్పాటుకి ఏదైతే తీర్మానం కావాలంటే కూడా మన అంతర్గామ గ్రామస్తులు కొంత ఇబ్బంది పెట్టిండ్రు. నేను ఎమ్మెల్యే గుంటి తల్లి చెప్పంటూ నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే ప్రాంతం నివాస ప్రాంతం ప్రధాన గ్రామానికి 2 కిలోమీటర్ల ఎద్దట్లో ఉంటుందో దాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ ఒడ్డెర కాలనీ ఏదైతుందో ఒక ప్రత్యేక గ్రామ పంచాయతీగా రూపొందింపజేసి వారి అభివృద్ధికి సంక్షేమానికి వారే పాటలు వేసుకునే విధంగా ప్రత్యేక గ్రామ పంచాయతీ దానికి పాపం ఊరోళ్ళు మన ఒడ్డెర కాలనీకి నిధులు ఖర్చు పెట్టి నిర్మాణం చేసుకుంటే బిల్లు ఇప్పేయలేదు. నేను నిలబడి ఏతో మాట్లాడి ఇదెక్కడ న్యాయం రా, ఒడ్డెలకు నీతి ఇంకోటి దానే ఒడ్డోలు పనిచేస్తారు బిల్లు చేస్తా వాళ్ళకి నిలబడి బిల్లు ఇప్పించారు. ఇదమాబద్ధమే అనగా మన ఒడ్డెర కాలనీ రేషన్ సరుకు ఏదైతుందో అంతరామకెళ్ళి తెచ్చుకుంటుంటే మనకు ఆవిడ దూరం ఉంది, అబ్బా కోతు దూరం ఉంది. ఆడవాళ్ళు రేషన్ కోసం పోతే ఏదైతుందో దినం పనిపోతుంది అబ్బా. మన ఒడ్డెర కాలనీ రేషన్ పంపిణీ చేయాలని చెప్పని వెంటనే అంతర్గామకెళ్ళి ఉన్న రేషన్ షాపును ఒడ్డెర కాలనీకి తరలింపజేసి ఇక్కడ బియ్యం పంపిణీ చేయించండి. నిజమాబద్ధమా? ఇవాళ ఏమైందో మళ్ళా వాపసు అయింది ఎందుకు? అవునమ్మా మళ్ళీ ఎందుకు పోయింది? అరే అర్థం కాదు తల్లి. మన వేరు గ్రామ పంచాయతీ అయింది, వేరు గ్రామ పంచాయతీ ఎనప్పుడు ఏదైతుందో మనకు ఆ ఊరితోని తెగదెంపులు అయినట్టే కదా. తెగదెంపులు అయినట్టే కాదట. అయితే మన ఊళ్ళో రేషన్ మన ఊళ్ళో వంత అన్న మనకి బాధ్యతతో ఎన్ని రోజులు అని చెప్పంటు నేను మన ఒడ్డెర కాలనీ ఆడబిడ్డలు ఏదైతుందో పని పోగొట్టుకొని ఆడికి పోనానవ్వా. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ బయోమెట్రిక్ ఏదో కత్తిందో నాకు అర్థం కాదు, కానీ ఎక్కడ సెల్ ఫోన్ అయితే అక్కడ బయోమెట్రిక్ వస్తుంది, ఎక్కడ సెల్ ఫోన్ అయితే అక్కడ బయోమెట్రిక్ వస్తుంది. అంతర్గామ ఒడ్డెర కాలనీ అంటే మీకు ఎందుకంటే చిన్న చూపు అంటున్నాను. నేను చెప్తున్నా తల్లి, మీ దయతోని నేను మళ్ళీ ఎమ్మెల్యే గెలవడంతో మొట్టమొదటి చేయబోయే పని చెప్పంటున్నా. రేపు వచ్చే నెల జనవరి మాసంకి వెళ్ళి మీ రేషన్ సరుకులు ఏదైతుందో ఒడ్డెర కాలనీ తెచ్చి పంపించే బాధ్యత నాది అని చెప్పంటున్నా.
కాంగ్రెస్ చేతు గుర్తుకే చేతు గుర్తుకే చేతు గుర్తుకే. ఆశ్చర్యమే, మన ఊరి సరుకులు మన ఊళ్ళో వంచాలనా? పొరుగురు పోయి తెచ్చుకుంటావా పని పొడగొట్టుకొని? మరి ఏం పని చెప్తున్నా నాకే తెలియదు తల్లి అని చెప్పంటు. నేను మన ఊళ్ళో అంగన్వాడీ ఉందవ్వా, అంగన్వాడీ నియామకం మన ఊళ్ళో పదవి చదువుకున్న లేరు ఆడబిడ్డలు ఉండరా లేదవ్వా? కాదు తల్లి, మన ఊర్లో అంగన్వాడీ ఏదైతున్నదో మన ఊరి ఆడబిడ్డలు పదవులు చదువుకున్న వాళ్ళకు ఆ నౌకరు ఇవ్వాలి. మన ఊరి ఆడబిడ్డలు కాదని పొరుగు వాళ్ళకి ఎక్కించినట్టుంది అని చెప్పని నేను కలెక్టర్ గారిని ఒప్పించి మెప్పించి ఏదైతుందో నేను ఒంటరి కాలనీ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సభాముఖం పనిచేస్తా చెప్పండి. నేను ఆనాడు ఏదైతుందో ఒక సందర్భంగా ఇక్కడికి వచ్చినమ్మా, వస్తే ఇట్లా మన పేద మనుషులు అందరూ ఉన్నారు. ఈ సంఘ భవనం అప్పుడే నిర్మాణం అవుతుంది. ఇలా మరి భవనం మంచిగా కడుతుంటే నిధులు ఏ మేరకు సమకూర్చబట్టే ప్రభుత్వంతో అని చెప్పి అడిగినామా. అంటే సాధారణంగా సంఘ భవనాలు నిర్మాణం చేసుకుంటే ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తే ఎక్కడే కానీ చెప్పండి. అంటే మన పెద్ద మనుషులు ఏమన్నారు, మరి ఏమోనే మాకు తెలియదు, మాకైతే ఎవరో ఒక రూపాయి ఇవ్వలేదని చెప్పంటారమ్మా. ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు కదా తల్లి ఊళ్ళే, వాళ్ళు ఈ పార్టీకి ఉన్నారు ఆ పార్టీకి ఉన్నారు అన్ని పార్టీలలో ఉన్నారు, తప్పులేదు దాంట్లో. వాళ్ళు అడగండి అని చెప్పంటూ నేను ఆశ్చర్యపోయినా. అంతర్గామ గ్రామంలో ఒడ్డేర కాలనీలో మా ఒడ్డేర సోదరులు ఏదైతుందో వాళ్ళ సంఘ భవనం నిర్మాణం చేసుకుంటుంటే ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందింపజేయలేకపోవటం నిజంగా కొంత ఆశ్చర్యం కలిగించిందంట. వెంటనే సంబంధిత ఇంజనీర్తో మాట్లాడలేదు. ఏంటి ఒడ్డేర కాలనీలో వాళ్ళు సంఘ భవనం నిర్మాణం చేసుకుంటుండ్రు, మరి ఏమైనా నిధులు మంజూరు వచ్చినాయని చెప్పంటే మాకు తెలియదు సార్ అని చెప్పాను. నేను వెంటనే చెప్పి నేను ఈ సంఘ భవన నిర్మాణానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ నిర్మాణ నిధులు 3 లక్షలు 5 లక్షలు ఏదైతుందో నేనే సమకూరుతా అని చెప్పని అప్పటికప్పుడు నిధులు మంజూరు ఇచ్చి మీరు చేసిన పనులకు ఏదైతుందో మీ బిల్లు ఇప్పించాలని చెప్పి అంటారు. నిజామాబాద్ చెప్పండి తల్లి, ఊరంటే ఏదైతుందో ఆపేక్ష ఉండాలి, ఊరికి సేవ చేయాలంటే ఒక సంకల్పం ఉండాలి. ఎన్నికలప్పుడు ఓటు వేయాలని చెప్పని అడుక్కోవడానికి అందరం వస్తాం అమ్మా. నేను వస్తా, నీ పేరుగా వాళ్ళు కూడా వస్తారు. శివన్ రెడ్డి మన ఊరోడు కాదు, పరాయవుడాడు, వాడు మనకి ఏమక్కడికి వస్తాడు. నిజమే, చెప్పడానికి చెప్పొచ్చు. కానీ నేనేమంటున్నా, నేను ఊరున్న పొరుగురు అని చెప్పని కాదు, మన గ్రామానికి ఒడ్డెర కాలనీకి ఆపత్తిలో ఈ గ్రామానికి సౌకర్య కల్పనలో ఎవరు మీకు అండగా నిలబడ్డారని మీరు ఆలోచించాలి తల్లి అని చెప్పండి. అంతర్గామ ఏదైతే దరూరుకి వెళ్ళి ఏదైతే తాటిపల్లి దాకా డబల్ రోడ్ బైపాస్ వేయించినట్టు లేదమ్మా. అంతర్గామను వెలుగులోకి తెచ్చింది ఎవరో చెప్పంటూ నేను. ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాకు అదృష్టం కొద్దిగా ఆర్మీ మంత్రి నేను అవ్వా. నా వెంట ఎందుకు వచ్చింది, జగిత్యాల పట్టణంపై పెరుగుతున్నట్టు వాహన రద్దీని తగ్గించాలని చెప్పని దరూరు నుంచి ఏదైతుందో అంతర్గామ మీదుగా తాటిపల్లి వరకు చెల్లిగల వరకు ఏదైతుందో డబుల్ రోడ్డు వేయడంతో అటు జగిత్యాలకు సౌకర్యం ఏర్పడేది బైపాస్ రోడ్డు. మన గ్రామాలన్నీ వెలుగులోకి వచ్చిన రాలేదు తల్లి చెప్పండి అబ్బా. ఆనాడు ఏదో గుర్తుందబ్బా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇక్కడ పల్లెబాట పెట్టించిన అబ్బా. పల్లెబాట పెడితే ఈడికెళ్ళి రాంపూర్ తీసుకుపోయాను నేను. మీరు అంతర్గామకి వెళ్ళి రాంపూర్ దాకా ఒడ్డెర కాలనీ మీదికెళ్ళి ఉన్న రోడ్డు ఏదైతుందో డబల్ రోడ్డు చేయడానికి ఏదైతుందో ఆనాడు నాందిపల్లికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో అంతర్గామ నుండి రాంపూర్ వరకు ఒడ్డెర కాలనీ మీదుగా డబల్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా చెప్పండి. నన్ను ఆదరించండి. అందరు అనుకుంటారంటే అంతర్గామ ఊళ్ళే పేరు రాయించుకుంటే ఎమ్మెల్యే అవుతారట. నేను కూడా అంట వచ్చేదామా ఓటర్ కాలని నేను కూడా పేరు రాయించుకుంటా పోమని. ఏందమ్మా మరిగా వాళ్ళు అంతర్గామనే ఓటర్ కాని అంటున్నా నేను. వాళ్ళు అంతర్గామ దత్తా తీసుకుంటే నేను ఓటర్ కాని దత్తా తీసుకుంటా అని చెప్పి అంటున్నా. అంతర్గామతో పోటీ పడి
ఒడ్డెర కాలనీ ఏదైతే అభివృద్ధిలో ఏదైతుందో అగ్రగామిలో నిలిపే విధంగా ఆ రాముల వారి దయతోని వారి కటాక్షాలతో ఏదైతుందో చేయి పెట్టే బాధ్యత నాది అని చెప్పండి. దయచేసి నన్ను ఆశీర్వదించని కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.